నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బీహార్లో ఎన్నికలు రసవత్రంగా సాగాయి. రికార్డు పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లు కూడా అద్భుతంగా ఓట్లు వేశారని తెలుస్తోంది. ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేసాయి. ఎన్డీఏకే పట్టం కడుతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. లెక్క ప్రకారం చూస్తే 130 నుంచి 163 సీట్ల వరకు ఎన్డీఏ సంపాదిస్తుంది అని, మరోవైపు మహాగఠబంధన్ 100 సీట్ల నుంచి 95 వరకు పడిపోయే అవకాశాలున్నాయి 108 సీట్ల నుంచి. ఈ రకంగా ఈ మార్జిన్స్ కనబడుతూ ఉన్నాయి. నిజంగా మరి ఓటింగ్ సరళి అండ్ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా మనము వీటిని అంచనా వేయొచ్చు అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. ఎలా సాగింది సార్ బీహార్ ఎన్నికలు? అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రావడం, మహిళా ఓటర్లు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం, ఓవరాల్గా ఎన్నికల సినేరియో ఎలా ఉండింది అండ్ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద మీ అంచనా ఏమిటి? చాలా ఇది ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా ఎవరు చెప్పలేం. ఎందుకంటే వెయిట్ చేయాలి, తప్పదు. మొన్న హర్యానా, మహారాష్ట్ర ఎలక్షన్ జరిగినప్పుడు ఏదో అయిపోయింది అనుకుంటే రిజల్ట్స్ ఇంకోలాగా వచ్చింది. మనం వెయిట్ చేయాలి, ఏమవుతుందో చూద్దాం. కానీ ఎగ్జిట్ పోల్స్ మనం ఇదే ఒక లెక్కగా తీసుకుని ఇదే కరెక్ట్ అనుకుంటే ఇది కొత్త, చాలా యూనిక్, విశేషమైన రిజల్ట్స్. ఎందుకంటే స్టార్టింగ్ బీహార్కి 20 సంవత్సరాలు బట్టి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే కంటిన్యూ అవుతాడు. తప్పదు యూనో అదర్ సైడ్ కూడా వీళ్ళు ఏమన్నా ఊహా అంటే బయటికి పోమంటారు. నితీష్ కుమార్ కంటిన్యూ అవుతున్నాడు అంటే ఇది ఒక రికార్డ్. 25వ సంవత్సరం జ్యోతి బాసు కూడా చేశాడు, నవీన్ పట్నాయక్. అది ఒక నెంబర్ 1. నెంబర్ 2 మీరు చెప్పింది హైయెస్ట్ పోలింగ్ జరిగింది ఓట్స్. నెంబర్ 3 బీహార్లో చాలా మంది బయట మైగ్రెంట్స్ పనిచేసే వాళ్ళు వెళ్ళి ఓటు వేశారు. వాళ్ళు ఏదో కోపంగా వేస్తారు, దీనికి వేస్తారు, దానికి వేస్తారు, మేము ఇక్కడి నుంచి ఉద్యోగాలు దొరకలేదు వెళ్ళిపోయామని వేస్తారు అనుకున్నది. అది కూడా తప్పులాగా అనిపించింది. ఇప్పుడు చాలా మంది నాతో డిస్ప్యూట్ ఏం చేస్తారంటే, చాలా మంది మైగ్రెంట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని చోట్లకి వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చి కోపంగా ఓట్లు వాళ్ళ బంధువులు వేయట్లేదు కదా, వేటి మనం ఇక్కడ వెళ్ళిపోయింది ఆనందపడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మంచి జీవితాలు ఉన్నాయి, ఇంప్రూవ్ అవ్వండి. సో మైగ్రెంట్స్ ఓట్ అనుకున్నట్టుగా జరగలేదు. 4వది కులం అని ఏదో పెద్ద లెక్కలు వేశారు. కులం అంత పని చేయలేదు. పోయిన ఎలక్షన్ కంటే ఈసారి ఒక 5-10% తగ్గింది కుల ప్రభావం. ఎందుకంటే అదేదో పెద్ద బీహార్ కులం మీద వేస్తున్నారు, ఎందుకంటే ఇంకో విధానం లేదు కాబట్టి. 5వ పాయింట్ ఏంటంటే యూనిక్ గా గత 35 సంవత్సరాలు 1989 నుంచి లెక్క పెడితే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, మరి రాలేదు అధికారంలోకి, 2 ఫ్రంట్స్ దాదాపు పోరాడు. ఇదవచ్చు అదవచ్చు, 2 ఫ్రంట్స్. ఇప్పుడు 3వ కూడా కలిసేది ప్రశాంత్ కిషోర్. ఆయన కూడా ఎక్సైట్మెంట్ తీసుకొచ్చాడు. 2 ఫ్రంట్స్ ని, కూటమిని ఆయన తిట్టాడు. ప్రజలు విన్నారు, ఆనందపడ్డారు. అంటే మార్పు తీసుకొస్తారా రాదా అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా, వీడు ఓడిపోతాడు, మన ఓటు వేయటం వీటికి వేస్ట్. ఈ ఇద్దరిలో ఎవరు వేయాలి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి కాబట్టి చెప్పలే, కానీ ఇంపాక్ట్ వచ్చింది. బట్ మీరు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ ఏమైనా ప్రభావం చూపెట్టారా సార్? అది పెద్దగా లేదనే చెప్పాలా జన్సురాజ్? పెద్దగా లేదంటే అందరూ ఎన్ని సీట్లు వస్తాయి, సీటుకి దీనికి సంబంధం లేదు. ఓకే, రేపు 14వ తారీఖున ఆయనకి 5% ఓట్లు బీహార్ మొత్తం మీద వస్తే, అసలు అన్ని సీట్లు కూడా పోటీ చేయలేదు, మనం మర్చిపోకూడదు. ఒక పెద్ద అచీవ్మెంట్ అయిపోతాను. 5%. ఆఫ్టర్ ఆల్ చిరాగ్ పాస్వాన్కి ఎంత వస్తుంది? 2% వస్తుంది. నితీష్ కుమార్కి ఎంత వస్తుంది? 15% వస్తుంది. బీజేపీకి ఎంత వస్తుంది? 19% వస్తుంది. కాంగ్రెస్ కి 5 నుంచి 7-8% వస్తుంది అంతే. అందువల్ల 5% దాచితే, ఆయన ఉంటే, కంటిన్యూ అవుతే పాలిటిక్స్ లో బీహార్లో మార్పు వస్తారు. ఎందుకంటే లీడర్షిప్ అంతా కోల్పోయింది. నితీష్ కుమార్ 70 దాటాడు, లాలు 80 అవ్వాడు, లాలు భార్య 80 అయిపోయింది, అలాగ అందరూ అయిపోయారు. ఎవరు మిగిలేరు? ఆ తేజస్వి యాదవ్, ఆ కుటుంబ ముఠా మిగిలేరు అంతే. ఇంకెవరు లేరు, ఎవరు చూడటానికి లేరు. లాస్ట్ పాయింట్ కూడా చెప్పవలసింది, యూనిక్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. చాలా మంది ఫోక్ ఆర్టిస్టు రికార్డ్ డాన్సర్స్ అనే పేరు వాడుతున్నాను, నాకేమీ ఇబ్బంది లేదు. రికార్డ్ డాన్సర్స్ చేస్తారు, డాన్సింగ్ చేస్తారు, అందరు చేసేదే, పెద్ద తప్పలేదు.
అలాంటి వాళ్ళు పల్లెటూరులో పాపులర్‌గా తిరిగేవాళ్ళు, భోచిపోయేవాళ్ళు కూడా ఎలక్షన్‌లు పోటీ చేశారు. పార్టీలను సపోర్ట్ చేశారు. కులాల్ని సపోర్ట్ చేశారు. ఇది ఒక పెద్ద విషయం. లాస్ట్ పాయింట్ యూనిక్ అంటున్నారు కాబట్టి 2% ఓట్లు కూడా లేవు ఓకే. నిషాద్ కమ్యూనిటీకి. హ్మ్. వారికి డిప్యూటీ సీఎంగా క్యాండిడేట్ డిక్లేర్ చేశారు తేజస్వి యాదవ్. హ్మ్. అది చాలా మంది ఏదో పెద్ద మాస్టర్ స్ట్రోక్ అనుకున్నారు కానీ అది దాంట్లో కూడా నెగటివిటీ వచ్చింది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ మీద అగ్రెసివ్ కమ్యూనిటీ అని పేరు. ఓకే. ఇవన్నీ ఉన్నాయి కనపడినవి చక్రాల్లో యూనిక్ ఎలక్షన్. అంటే ఎట్లా ఫెయిల్ అయినాయి సార్? అంటే ఈ కమ్యూనిటీస్ విషయంలో, కులాల విషయంలో ఎట్లా అది అంటే మీరన్నట్టుగా ప్రభావం ఎక్కువ చూపెట్టలేకపోయింది. సో, అది ఎక్కడ ఫెయిల్ అవుతోంది? అంటే వాళ్ళేమన్నా కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చారా? లేకపోతే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్సేనా? ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు. మీరు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ హైదరాబాద్‌లో 100 అపార్ట్మెంట్స్ ఉంటే 200 అపార్ట్మెంట్స్ హై టవర్స్ చాలా ఉన్నాయి చూస్తున్నా. హ్మ్. దాంట్లో కులాల వారీగా ఒక్క కులమే ఎక్కడా లేదు కదా! ఎక్కడో ఉన్నారు కొంతమంది మా కులం అని కట్టుకుంటున్నారు. అదేదో చస్తున్నారు. హ్మ్. బట్ ఆ 200 అపార్ట్మెంట్స్‌లో ఒక 15, 20 కులాలైనా ఉంటారు కదా! ఆ! ఆ! అందువల్ల ఆ గోళ్ళు పడిపోయినాయి 15, 20 సంవత్సరాలు బట్టి. హ్మ్. అర్బనైజేషన్, అపార్ట్మెంట్ లివింగ్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎంతున్నాయి. ఎవరైనా దాన్ని చూస్తున్నారా? హ్మ్. చూడట్లేదు కదా! హ్మ్. చాలా సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ అవుతుంది. సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్. అది ఇంపాక్ట్ ఉన్నది. తర్వాత ఈ 30, 40 సంవత్సరాల్లో చాలామంది నాయకులు సాడ్‌గా వాళ్ళకిదే ఇస్తాం, అత్తుడు కమిటీ అంటే మారిపోయింది కదా! ఆళ్ళందరూ పైకొచ్చారు కదా! 80 సంవత్సరాల్లో ఎంతమంది పైకొచ్చారు? అవును. రిజర్వేషన్స్ ద్వారా ఎంతమంది 80 సంవత్సరాల నుంచి పైకొచ్చారో, 35 సంవత్సరాలు బట్టి బీసీలు ఎంతమంది పైకొచ్చారు? హ్మ్. వాళ్ళే రూలర్స్ కదా! వాళ్ళే ముఖ్యమంత్రులు గదా! వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్‌లు గదా! వాళ్ళే ఐపీఎస్ ఆఫీసర్‌లు గదా! బిజినెస్ మెన్ వాళ్ళే గదా! హ్మ్. సో, ఇంకెక్కడ ఎతుకుతారు కులానికి? అది చాలా పొరపాటు చేస్తున్నారు ఒప్పుకుంటా. తెలుగు రాష్ట్రాల్లో పెత్తందారు కులాలు ఇంకా పట్టుకుని పవర్ కోసం ఆడుకుంటున్నారు. అది హిస్టారికల్‌గా వచ్చింది. ఓకే. అది కూడా తేజ కొన్ని సంవత్సరాలకి తేజస్వి డైల్యూట్ అయింది. యాదవ్ విషయానికొస్తే సార్ ఇండివిడ్యుయల్‌గా అంటే మహాగఠబంధన్ ఇటు ఈ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి అన్న తర్వాత కూడా పూర్తిగా ఓట్‌ని గ్రాస్ప్ చేయలేకపోయిందా? లేకపోతే ఇండివిడ్యుయల్‌గా తనకి ప్లస్ అవుతోందా ఇది ఇప్పుడున్న పరిస్థితిలో? అది ఇది కరెక్ట్ రిజల్ట్స్ అయితే హ్మ్. అతని కెరియర్ చాలా ఇబ్బందిలో పడిపోయింది. ఓకే. చాలా ఇబ్బందిలో పడిపోయింది. హ్మ్. అతను 36 సంవత్సరాలు చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశాడు. హ్మ్. ఆయన అనుచరులు అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారు. ఆ ఫోక్ సింగర్స్ ఎవరైతే ఆయన సామాజిక వర్గానికి ఆళ్ళు అగ్రెసివ్‌గా మాట్లాడారు. హ్మ్. ఏదో 5, 6 వేల జనం కనపడితే పిచ్చెక్కిపోయినట్టుగా మాట్లాడేశారు. హెలికాప్టర్ వచ్చి ఒక చోట ల్యాండ్ అవుతే 5,000 మందిని కూర్చోబెడతాం. అక్కడే స్టేజ్ కడతాం. అక్కడే మాట్లాడుతాం. జనం చూపెడతాం. సోషల్ మీడియా మీద జనం వచ్చేసారు అనుకోవటం. హ్మ్. అది హ్మ్. హెలికాప్టర్ చూడటానికొచ్చారా? వాళ్ళ మొహాలు చూడటానికొచ్చారా? హ్మ్. అది అందువల్ల ఇప్పుడన్నీ బయటకొస్తాయి. అయన్నీ బయటకొస్తాయి. ఆయన ఎందుకు ఫెయిల్ అవ్వాడంటే, ఆయన చాలా క్లెవర్ ఫెలో. చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఇక్కడ ఢిల్లీలో చదువుకున్నాడు. 9 10 అదేం పెద్ద లెక్క పెట్టను. చదువున్న వాళ్ళకి జ్ఞానం ఉన్నదంటే నేను ఒప్పుకోను. ఇదంతా హ్మ్. ఫేక్ డిగ్రీస్. ఏదో 10 అవ్వారు ఎంఏ, బిఏలు. యాహ్! చాలా ఇంటెలిజెంట్ ఫెలో. అయితే ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంటు ఇవన్నీ గూడా ఉన్నాయి. బాగా ఓకే. నేర్చుకున్నాడు. ఆ! బాగా నేర్చుకున్నాడు. హ్మ్. చాలా కామన్ సెన్స్ ఉన్నది. ధైర్యం ఉన్నది. డిబేటరు, క్విక్ యాక్షన్ అన్నీ ఉండగా ఒక ఫాల్ట్ చేసిందేంటంటే అదెవరు సలహా ఇవ్వలేకపోయారు. అగ్రెసివ్‌గా బయటకొచ్చాయి. అది చూడగానే కొంచెం భయమొస్తుంది అందరికి. వీడి అధికారం మీ చేతిలో పెడితే ఏమైపోతాం అదొచ్చింది. వాడు సాఫ్ట్‌గా బిహేవ్ చేసి కాస్మెటిక్స్ కాస్మెటిక్‌గా హ్మ్. ఉండుంటే, హ్మ్. ఆర్టిఫిషియల్‌గా ఉండుంటే ఇంప్రూవ్ అవ్వదు. ఫ్యూచర్ ఉండదు. అతనే అగ్రెసివ్‌గా వచ్చాడు. ఇవాళ మార్నింగ్ గూడా ఏదో ఒక పిచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు బాగా ముస్తాబా వచ్చినోడు ఈవేళ పడుకున్న పక్క నుంచి బయటకొచ్చి, "మేము ఎదురు చూస్తున్నాం. మాకనుకున్న రిజల్ట్ రాకపోతే ఏం చేస్తాం" అంటున్నాడు. ఆ! ఈ ప్రజలు ఆ జంగిల్ రాజ్ జ్ఞాపకం తీసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ 'జంగిల్ రాజ్‌కి' అసలు ఎంట్రీ ఒద్దు అనే పరిస్థితి ప్రజలు అనుకున్నారని. జ్ఞాపకం తీసుకొచ్చాడు. వీడే ఇలాగున్నాడు. ఈడికి పదవి లేదు. రేపు పదవొస్తే ఏమైపోతావు అని. ఓకే. అది కొంచెం నక్క వినయం లేక, హ్మ్. నక్క వినయం ఉండి బాగా మాట్లాడి సాఫ్ట్‌గా ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడేముంటది
ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదనుకోండి, ఆ కేస్ బిగించేస్తారు. హ్మ్. లర్న్ ఫర్ జాబ్స్ కేస్. హ్మ్. ఆ 1000, 200 ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు అమ్ముకున్నారు మొత్తం ఫ్యామిలీ. నేను అంటలేదు. అది పేపర్‌లో, సీబీఐ, కోర్టుల్లో నడుస్తుంది. హ్మ్. అది బిగిస్తారు. హ్మ్. చాలా సెట్ బ్యాక్ ఆ ఫ్యామిలీ. ఓకే. ఇంకో యాస్పెక్ట్ కూడా ఏంటంటే యూనిక్‌నెస్. కాంగ్రెస్ పార్టీ కూడా అది పాస్ చేసి హ్మ్. ఓట్ చోరీ అన్నది, యాహ్! ఎస్ఐఆర్ అన్నది. హ్మ్. తర్వాత అసలు పేట్రియాటిజం చూపెట్టలేదు. అంటే ఇవేవి పని చేయలేదంటారా? కొంత ప్రభావం కనబడింది అంటారా ఇప్పుడున్న రేషియో ప్రకారం? ఏమి ఓట్ చోరీ లేదు, బీట్ చోరీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పెద్ద జవాబు చెప్పుకునేది వస్తాది. ఇలా ఓకే. పిచ్చి పిచ్చి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఉన్నవాళ్ళు కూడా పాస్ చేస్తావా అని. హ్మ్. లాలూ ప్రసాద్ యాదవ్ మనుషులు ఏమంటున్నారు ఆలోచిస్తున్నారు. మనకు తెలిసినోళ్ళు చెప్పటం. హ్మ్. ఇదే నిజమైతే ఎగ్జిట్ పోల్ హ్మ్. కాంగ్రెస్ పార్టీతో ఎళ్ళినందుకు మనకి ఎన్నొస్తున్నాయి? 50, 60, 70? హ్మ్. మనం ఒంటరిగా ఎళ్తే 243 పోటీ చేసుకున్నాం. అవును. అన్ని సీట్లు మినిమమ్ ఉంటుంది కదా! అవునవును. అవును. ఇంకా ఎక్కువ వస్తాయి కదా! అవును. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆళ్ళ ఓట్లు కొన్ని పట్టుకెళ్తాది అప్పటికా. వాళ్ళందరూ ఆగు. హ్మ్. సో ఎన్డీఏ విషయానికొస్తే సార్, ఇప్పుడు ఎన్డీఏ విషయానికొస్తే ప్రధాని మోదీ గూడా చాలా విమర్శలు చేశారు. నాటు తుపాకీ కల్చర్ అని జెప్పి, కట్టా కల్చరు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గూడా 3 కోతుల కామెంట్స్ చేశారు. తర్వాత జంగిల్ రాజ్ అని అన్నారు. సో ఇవన్నీ గూడా ప్రజల్లోకి వెళ్ళాయా? లేక ఆబ్వియస్‌గా నితీష్ కుమార్ అండ్ మోదీ అన్నిట్లకంటే ఏంటంటే అతని ప్రవర్తన, అతను పాపం యంగ్ మ్యాన్, అతను ఊపు, అతని థియరీ, అతను నడక, అతని మాట అయన్నీ చాలా డేంజరస్ కదా! ఇవాళ టీవీలో వాచ్ చేస్తాం. పూర్వం అలా లేదు గదా! పూర్వం నాయకుడిని ఎక్కడ చూసేవారు? ఆ స్టేజ్ మీద చూసేవారు. హ్మ్. అంతే. అటు చెయ్యి ఊపేవాడు, లేకపోతే అలా దూరం నుంచి కనపడతాడు, వెళ్ళిపోయేవాడు. హ్మ్. ఇప్పుడు దగ్గరగా టీవీ మీద వాడి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తారు, వాడి మాట వింటారు, ఫోన్ మీదే కనపడిపోతుంది. ఆయన ఫెయిల్ అయిపోయాడు. తర్వాత వాళ్ళకి రాహుల్ గాంధీ కదా నేనేమి అతను వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ ఇవన్నీ పిచ్చి పిచ్చి ఇష్యూస్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాడు. కాస్ట్ సర్వే అన్నాడు. కాస్ట్ సెన్సస్ ఏమైంది? హ్మ్. ఏం తీసుకొచ్చింది వీళ్ళకి? అవును. ఇది ఆలోచించుకోవాలి. ఈ దేశంలో అతి తెలివితేటలుగా కులాల వారి ఏదో పైకొద్దామంటే ఒక్క ఎలక్షన్‌కి ఉపయోగపడతాది. 2 ఎలక్షన్స్ కుదరదు. కుదరదు. డివైడ్ చేద్దాం కులాల ప్రకారంగా అంటే నేను చిన్నగా చరిత్ర చూపెడతా. హ్మ్. బ్రిటిష్ చేసిన పని అదే. బ్రిటిష్ చేయించిన పని అదే. హ్మ్. యునైటెడ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ అని పెట్టించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. అలాగే అప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవన్నీ తీసుకొచ్చారు. డివైడ్ చేద్దాం. హ్మ్. అలాగే సెపరేట్ ఎలక్టరేట్స్ కొన్ని కమ్యూనిటీస్‌కి కాస్ట్ కనిపెట్టారు. అవి గాంధీజీ ఫాస్ట్‌గా వెళ్ళాడు. చచ్చిపోతానన్నారు. చచ్చిపోతే చచ్చిపో అన్నారు ఈ కాస్ట్. కానీ బ్రిటిష్ అన్నారు వాళ్ళు చచ్చిపోతే ఒక్క రోజు కూడా భారతదేశంలో ఉండరు. హ్మ్. అని అప్పుడు ఆయనతో ప్యాక్ట్‌కి వచ్చారు. నో సెపరేట్ ఎలక్టరేట్. ఇది కాస్ట్ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. అండ్ నితీష్ కుమార్‌కి గూడా ఇది చివరి అవకాశం, చివరి ఎలక్షన్స్ అని అంటున్నారు గదా అది సార్. నేను చెప్పను. అది ఓకే. అతను చివరి గాంధీయన్ భారతదేశంలో. హ్మ్. అతనికి 10,000 ఇచ్చాడు. ఆడోళ్ళు ఓటేసారంటే హ్మ్. ఈ తెలుగు రాష్ట్రాల నాయకులు ఇవ్వలేదా? ఆళ్ళ పేర్లు చెప్పను. ఇచ్చారా? హ్మ్. ఇచ్చారు. ఫుల్‌గా పట్టించారా? ఎందుకేయలేదు ఓటు? హ్మ్. ఎందుకేయలేదు? హ్మ్. తెలంగాణలో ఓడిపోయారు. ఆంధ్రాలో ఓడిపోయాడు. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. 2024లో జగన్ ఓడిపోయాడు. హ్మ్. కేసీఆర్ అన్నీ ఇచ్చాడు పాపం. హ్మ్. ఎందుకంటే ఆళ్ళకి ఆ క్రెడిబిలిటీ లేదు. నితీష్ కుమార్ క్రెడిబిలిటీ వేరు. సో ఫైనల్ కంక్లూజన్ సార్, బీహార్ ఎన్నికలపై మీరన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే అని గనక అన్నట్టు, లేదా మీ అంచనా కావచ్చు. ఫైనల్ కంక్లూజన్. ఫైనల్‌గా ఏంటంటే పెద్ద ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా పాలిటిక్స్ మీద. హ్మ్. అపోజిషన్‌కి ఇది పెద్ద షాక్. హ్మ్. నిజమైతే. హ్మ్. పెద్ద షాక్. ఇయన్నీ కుదరవు. హ్మ్. ఇది ఊరికనే మీడియాతో ఆడుకుని, మీడియాతో బొమ్మలు దిగితే కుదరదు. కొత్తగా రావాలి. సాఫ్ట్‌గా మాట్లాడాలి. పేట్రియాటిక్‌గా ఉండాలి. ఇదొక మెసేజ్ ప్రజలు ఇచ్చారని మాత్రం మనం భావించాలి. సో మీ అంచనా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాల లాగానే ఉందా? ఎట్లా? టైట్‌గా ఉంటాదనుకో. టైట్‌గా. ఓకే. కొంచెం టైట్‌గా ఉంటాది. ఆ! ఎందుకంటే 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి కాబట్టి చెప్పలేం. ఓకే. చెప్పలేం. బట్ నితీష్ కుమార్ ఈస్ సూపర్ పాపులర్. పెద్ద మనిషని, ఆ! మంచివాడని, ఎక్కువ మాట్లాడడు. ఆ! అండ్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, హ్మ్. కర్టియస్ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి. మిగతా వాళ్ళకి లేని. సో, ఉపయోగపడదు. నితీష్ కుమార్‌ని బిట్రే చేయలేదు.
లాస్ట్ గాంధీ అన్న ఇతన్ని ఉమ్, బీహార్ ప్రజలు ఆయనకే ఓటేసినట్టు లెక్క. ప్రొహిబిషన్ ఉన్నది, లిక్కర్ లేదు, ఇవన్నీ ఉన్నాయి. నితీష్ Yeah. కుమార్ చేసింది. ఉమ్, ఇక్కడ కొట్లు గురించి అమ్ముకోవడానికి తిరుగుతారు మన నాయకులు, ఇంకా ఎక్కడి నుంచి సంపాదిద్దామని. ఆ Ah. కొట్లు మూసారు, Yeah. ఆదాయం అక్కర్లేదు. ఉమ్. సో ఆయన ఇమేజ్ బాగా పనిచేస్తుందని నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ. వ్యూయర్స్, బీహార్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కనుక ఆలోచిస్తే ఎన్డీఏకే పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనేది మనకు అర్థమైపోతోంది. అండ్ విశ్లేషణలో వారు కూడా ఒక టైట్ వార్ అయితే జరిగింది అని చెప్తూ ఉన్నారు. మరి ఏ రకంగా ఉంది అక్కడ పరిస్థితి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది ఎటువంటి ఫలితము అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా ఒక పాఠం ఏదైనా నేర్పిస్తూ ఉన్నాయా, మెసేజ్ ఏమైనా ఇస్తూ ఉన్నాయా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.